అపూర్వ ముత్యం. మాళవ దేశాన్నేలే భూపసింహుడికి ఒకే ఒక్క కుమార్తె. ఆమె పేరు సురూప. సురూప అందాల భరిణె. ఆమెను వివాహమాడాలని ఎంతోమంది రాకుమారులు ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు. కాని అపురూప సౌందర్య రాశి అయిన తన కుమార్తెను అందచందాలతో పాటు శౌర్య సాహసాలు కలిగిన రాజకుమారుడికే ఇవ్వాలని భూపసింహుడు నిశ్చయించుకున్నాడు. ఈ పని నెరవేరటానికని రాజు ఒక ఆలోచన చేశాడు. అదేమిటంటే, భూపసింహుడి వద్ద ఒక అపూర్వమైన ముత్యమున్నది. అది దాదాపు బాతుగుడ్డంత ఉన్నది. ఈ ముత్యాన్ని పోలిన మరొక ముత్యాన్ని ఎవరైతే తీసుకురాగలుగుతారో వాళ్లకు తన కుమార్తెనిద్దామని నిశ్చయానికి వచ్చాడు. అదే ప్రకారం ఆయన ఆ చుట్టుపక్కల రాజ్యాలలో ప్రకటించాడు. ఎంతోమంది రాజకుమారులు మేం తెస్తామంటూ బయలుదేరి వెళ్లారే కాని వెళ్ళిన వాళ్లలో ఒక్కరూ తిరిగి రాలేదు. చివరకు నర్మదుడనే రాకుమారుడు ఈ సాహస కార్యానికి పూనుకొని ముందుకు వచ్చాడు. నర్మదుడు బయలుదేరిపోయి 10 క్రోసులు సాగి మార్గాయాసం చేత ఒక చెట్టు కింద చతికిలబడ్డాడు. అలా ఒకసారి పైకి చూసేసరికి చెట్టు మీద 2 నీలకంఠ పక్షులు కనపడ్డాయి. అవి దుఃఖంలో ఉండటం కనిపెట్టి నర్మదుడు వాటి మంచి చెడ్డలు అడిగే వరకు తమకు గల ఒక్కగానొక్క బిడ్డను ఉదయాన్నే ఒక వేటగాడు తీసుకుపోయాడని, అదే తమ దుఃఖ కారణమని చెబుతూ వాడు పోయిన దిక్కు కూడా ఆ పక్షులు ఆనవాలు చెప్పాయి. వెంటనే నర్మదుడు పక్షులు చెప్పిన దిక్కుగా పోయి ఎలానో వేటగాడి జాడ కనుక్కున్నాడు. బాబూ నాయనా, పథ్యానికి కావాల్సి వచ్చింది. ఒక్క నీలకంఠ పక్షిని ఇచ్చి పుణ్యం కట్టుకో అంటూ బతిమాలేటప్పటికీ వేటగానికి మనస్సు కరిగి పొద్దుట పట్టిన నీలకంఠ పక్షిని తెచ్చిచ్చాడు. నర్మదుడు అతనికి 2 వరహాలు బహుమతి చేసి పక్షి దంపతుల ముద్దుబిడ్డను తెచ్చి ఒప్పగించేసరికి వాటి ఆనందానికి మేరలేకపోయింది. ఆ పక్షులప్పుడు, ఓయి నర్మద, నీవు చేసిన మేలు ఈ జన్మలో మరువలేము. మా వల్ల నీకు కావాల్సిన పనేమిటో చెప్పు. ఆ విధంగా కొంచెమైనా నీ రుణం తీర్చుకోవటానికి ప్రయత్నిస్తాం అని వేడుకున్నాయి. అందుకు నర్మదుడు తను బయలుదేరిన పనిని గురించిన వివరాలు చెప్పగా, నర్మద, నీకు కావాల్సిన ముత్యం యొక్క పుట్టు పూర్వోత్తరాలు మాకు తెలుసు. త్యాగమూర్తివైన నీకు ఈ రహస్యం చెప్పటం వల్ల ప్రపంచానికి ఉపకారమవుతుంది, మేము తరిస్తాం అని అనగానే నర్మదుడు శ్రద్ధగా కూర్చొని వాటి మాటలు ఆలకింపసాగాడు. ఓయి నర్మద, పూర్వకాలమందు మానస సరోవరంలో విహరించే ఒక హంస సరస్సు గట్టున గుడ్లు పెడుతూ ఉండేది. అవి ఎండలో ఎండి ఈ ముత్యాలుగా తయారయ్యేవి. ఆ గుడ్లలో ఒకటి జరాసంధుని దగ్గర ఉండేది. కాలక్రమాన అతని ఖజానా భూపసింహుడికి చిక్కింది. అందులో దొరికిన ఆ ముత్యమే ఇప్పుడు అతని వద్ద ఉన్నది. ఈ ముత్యానికి జతైనది కిన్నర రాజైన కుబేరుని వద్ద ఉండేది. దానిని కుబేరుడు తన సామంతుడైన విరూపాక్షుడికి బహుమతిగా ఇచ్చేశాడు. విరూపాక్షుడు ఇప్పుడు సింహళ ద్వీపాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఈ ముత్యం పుట్టుపూర్వోత్తరాలు ఎవడైతే చెప్పగలడో వానికి అర్ధరాజ్యంతో సహా ఆ ముత్యాన్ని తన కుమార్తెను ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మొత్తం ప్రపంచంలో ఇలాంటి ముత్యాలు ఆ 2 ఉన్నాయి. తర్వాత పరమశివుని ఆజ్ఞ వల్ల ఆ హంసలు గుడ్డు పెట్టడం మానేశాయి. అందుచేత భూపసింహుని వద్ద ఉన్న ముత్యానికి జతపడే ముత్యం సింహళ ద్వీపంలో తప్ప మరెక్కడా దొరకదు అని నీలకంఠ పక్షులు చెప్పాయి. నర్మదుడు ఆ నీలకంఠ పక్షులకు కృతజ్ఞత తెలిపి తిన్నగా సింహళ ద్వీపానికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను ఆకలి దప్పులకు ఓర్వలేకపోయాడు. కొంచెం దూరం మండుటెండలో తెల్లగా ఏదో తలతలా మెరుస్తూ కనిపించేంత వరకు అది నీరై ఉంటుందనుకొని ఎలానో ఆ స్థలం చేరుకున్నాడు. తీరా చూడగా అది ఒక మహాసర్పం. ఇంత సుందరమైన సర్పాన్ని చంపటానికి చేతులు రాక నర్మదుడు ఆలోచనతో అలానే నిల్చొని ఉండగా చుట్టలు చుట్టుకొని ఉన్న ఆ మహాసర్పం అతన్ని మానవ భాషలో పలకరించి కుశల ప్రశ్నలు అడిగి, నీకు నీళ్లు చూపిస్తాను, నాతో రా అంటూ ఒక చీకటి గుహకు తీసుకుపోయింది. ఆ గుహ దాటగానే చక్కని తోట, పెద్ద భవనము కనిపించాయి. అనేక మంది గంధర్వ కుమారులు అర్ఘ్యపాద్యాదులు పట్టుకువచ్చి నర్మదుణ్ణి పూజించారు.
నర్మదుడు సేద తీర్చుకొని అలా ఎదుట చూసేసరికి తన వెంట వచ్చిన మహాసర్పం కూడా ఒక గంధర్వునిగా మారిపోవటం గమనించి ఆశ్చర్యపోయి అతని చరిత్ర చెప్పమని కోరాడు. అందుక గంధర్వుడు, శాపవశాన నేను ఈ సర్పరూపం ధరించవలసి వచ్చింది. నీ దర్శనం వల్ల నాకు శాప విముక్తి అవుతుందని మా గురువుగారు చెప్పారు. అందుకనే ఇప్పటి వరకు నీ కోసం కాచుకొని ఉన్నాను అని చెప్పగా ఇది విని నర్మదుడు చాలా సంతోషించాడు. తమ రాకుమారునికి శాప విముక్తి కలిగినందుకు ఆ రోజున గంధర్వ నగరమంతా ఎంతో సందడిగా ఉన్నది. మర్నాడు నర్మదుడు వారికి నమస్కరించి సెలవు తీసుకుంటాననగా వారు ఎంతగానో ఉచిత మర్యాదలతో అతనిని కొన్ని యోజనాల దూరం వరకు సాగనంపారు. అంతేకాదు, ఎప్పుడు నర్మదుడు నడక సాగించటం కష్టమనుకుంటే అప్పుడు తమన్ని తలుచుకుంటే ఒక రెక్కల గుర్రం ప్రత్యక్షమయ్యేటట్టు వరమిచ్చారు. నర్మదుడు మళ్ళీ బయలుదేరిపోతూ ఉండగా దారిలో దిగులుగా కూర్చొని ఉన్న ఒక కిన్నెర కుమారుడు కనిపించి ఇలా చెప్పసాగాడు. సింహళ దేశపు రాకుమార్తె యొక్క అపురూప సౌందర్యాన్ని గురించి విని పెళ్లాడాలని నిశ్చయించుకున్నాను. కాని ఆ రాజు తన ఖజానాలో నుంచి బాతుగుడ్డంత ముత్యం తెప్పించి దీని పుట్టు పూర్వోత్తరాలు చెప్పగలిగిన వాడికే నా కుమార్తెనిస్తానన్నాడు. అందుచేత ఏమీ చేయటానికి పాలుపోక ఇక్కడిలా కూర్చున్నాను అని అన్నాడు. నర్మదుడు ఆ కిన్నెర కుమారుడికి ధైర్యం చెప్పి తన వెంట రమ్మన్నాడు. ముందున్నది రాక్షసుల దేశం గనక తగిన జాగ్రత్తలో ఉండాలని నర్మదుడు గంధర్వులను తలుచుకున్నాడు. వెంటనే ఒక రెక్కల గుర్రం వాళ్ల ఎదుట ప్రత్యక్షమైంది. ఇక భయమేముందనుకొని వారిద్దరూ ఆ గుర్రం మీద ఆకాశ మార్గాన ఎగిరి అనేక చిత్రాలు చూస్తూ పోయి ఒక పెద్ద అడవిలో దిగారు. దిగి గుర్రాన్ని ఒక చోట కట్టేసి ఫలాలేమైనా దొరుకుతాయేమో తిందామని చెట్టు కిందకు పోయారు. ఇంతలో ఒక రాక్షస గుంపు వచ్చి వారిని పట్టుకొని, భలే ఇన్నాళ్లకు మన రాజుకు మళ్ళీ నరమాంసం దొరికింది అంటూ సంతోషంతో తీసుకుపోయారు. ఈ వార్త తెలిసి ఆ రాక్షస రాజు, వీరిని జాగ్రత్తగా ఉంచండి, ఎల్లుండి ఆరగిస్తాను అని అనగానే భటులు వారిని ఖైదు చేసి ఉంచారు. నర్మదుడు తను పట్టుబడినందుకు విచారించలేదు కాని నిష్కారణంగా కిన్నెర కుమారుడికి తన మూలాన ప్రాణాపాయం కలిగిందే అని చాలా దుఃఖించాడు. అయితే వాళ్ళిద్దరినీ చూసినప్పటినుంచి వృద్ధుడైన కాపలా వానికి వారిని గురించి ఒక మంచి భావం ఏర్పడి అందరూ నిద్రిస్తున్నప్పుడు వాళ్ల చరిత్ర అడిగి తెలుసుకున్నాడు. నర్మదుడు ఉన్నది ఉన్నట్టు చెప్పగానే వాడి మనస్సు కరిగిపోయి వెంటనే వారిని విడిచిపెట్టి, పోయిరండి బాబు, మీకు జయమవుతుంది అంటూ దీవించాడు. అపరిమితమైన సంతోషంతో వారు తమ రెక్కల గుర్రాన్నెక్కి మళ్లీ ప్రయాణం సాగించి ఒక పట్టణం కనపడే వరకు అక్కడ దిగారు. వారు దిగటంతోనే కొంతమంది భటులు వారిని బంధించి ఆ దేశాచార ప్రకారం రాజు ఎదుట నిలబెట్టారు. తీరా చూడగా అది వారు వెళ్దామనుకుంటున్న సింహళ ద్వీపమే అని తేలింది. రాజు 2 మాటల్లో వారి సంగతి సందర్భాలు తెలుసుకొని రాచ మర్యాదలతో వారిని సత్కరించాడు. కొంచెం స్థిమితపడగానే నర్మదుడు తాను నీలకంఠ పక్షుల వల్ల విన్న వృత్తాంతమంతా పూసగుచ్చినట్టు చెప్పేసరికి కిన్నెర కుమారుడు ఆశ్చర్యభరితుడైనాడు. రాజు సంతోషం పట్టలేక స్వయంగా దిగివచ్చి నర్మదుణ్ణి చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళి సింహాసనం మీద తన పక్కన కూర్చోబెట్టుకొని తన శపథాన్ని వెల్లడించాడు. ఇందుకు నర్మదుడు, మహారాజా, మీ మాటలకు నాకు ఆనందమైంది. అయితే ఈ కిన్నెర కుమారుని కోరిక తీర్చాలని నేను మనసులో నిశ్చయించుకున్నాను. కనుక అపురూపమైన ఈ ముత్యం నాకు చాలు. అందాల భరిణ అయిన మీ కుమార్తె అనే ఈ ఆణిముత్యాన్ని ఈ నా స్నేహితునికిచ్చినట్టయితే నేను చాలా సంతోషిస్తాను అని నర్మదుడు చెప్పగానే నర్మదుని హుందాకు ఉపకార బుద్ధికి మెచ్చుకొని సింహళరాజు తన కుమార్తెను ఆ కిన్నెర కుమారునికిచ్చి వివాహం చేశాడు. తర్వాత నర్మదుని కోరిక ప్రకారం తన వద్ద ఉన్న ఆ ముత్యాన్ని ఆప్యాయంతో అతనికిచ్చి సాగనంపాడు. ఆ విధంగా అనేకమైన శ్రమల కోర్చి ఆ అపూర్వమైన ముత్యాన్ని సంపాదించటమే కాక కిన్నెర కుమారునికి తాను అనుకోకుండా చేయగలిగిన సహాయానికి నర్మదుడు ఎంతో సంతోషించి అతన్ని అక్కడ్నే వదిలి తను తిరిగి మాళవ దేశం చేరుకున్నాడు.
ఇన్నాళ్లకు తన ముద్దుల కుమార్తెకు తగిన వరుడు లభించినందుకు భూపసింహుడు కూడా ఎంతో ఉప్పొంగిపోయాడు. ఆ వెంటనే ఒక సుముహూర్తాన ఆకాశమంత పందిరి కింద భూదేవంత అరుగు వేసి వారిద్దరికీ అతి వైభవంగా వివాహం చేశాడు. దంపతులిద్దరూ చిలుక గోరింకల్లాగా హాయిగా కాలం గడుపుతున్నారు.